అంటే లేవట్లేదంట. వాళ్ళ ఆవిడ ఉండి అయ్యావు లే, ఎంతసేపు పడుకుంటావు లే అంటుంది. ఆవిడకి ఏమో శత్రు అనుకుంటుంది. ఆవిడ శత్రుడు ఆయన్ని ఓ 10 సార్లు పిలిచాక అర్థం శత్రు కాదు అది. అది నిజంగానే శాశ్వత నిద్రలోనికి జారుకున్నాడు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తుంటే నువ్వు నిద్రలో పోయావు అనుకో, ఒకరోజు ఎక్కడ పోతావు? శాశ్వత నిద్రలోకి పోతావు. అది ఇంకా కమ్మకుంటుంది రండి చదువుదాం. చూడండి, మనిషి జీవితంలో ఈ తలతల ప్రపంచం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఆ తర్వాత విలవిలలాడేటట్టు చేసేస్తుందండి బాబు. ఎంత విలవిల్లాడేటట్టు చేస్తుందంటే మీకు ఒక్కసారి చెప్తాను రండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వెళ్దాం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయాలలో దేవుని శోధించారు. వారు తమ ఆశ కొలది ఆహారాన్ని అడుగుచు. బాగా వింటున్నారా? మనిషి ఆశ అండి బాబోయ్. దేవుడు చెప్పాడు కదా, ఈ లోకంలో ఉన్న దేన్నైనా ఆశపడద్దు. నువ్వు ఆశపడ్డావంటే దాన్ని ప్రేమిస్తావు, ప్రేమించావంటే నువ్వు పతనమే. ఇంకంతే. నువ్వు ప్రేమిస్తే నీ కుటుంబాన్ని, నువ్వు ప్రేమిస్తే నీ భార్యని, నీ భర్తని నువ్వు ప్రేమిస్తే అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించు. అంతకంటే ఇది పరిష్కారం లేదు నీ జీవితాన్ని. నువ్వు ఇంక మరి దేన్ని ప్రేమించినా నాశనమే. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు నీకు కట్టుబడి నమ్మకంగా బతికేది లేదు. అవసరాన్ని బట్టి, అవసరాలను బట్టి, కుదిరిన దాన్ని బట్టి నీకంటే బెటర్గా, నీకంటే బాగా మనకి ఏదైనా దొరికితే